కానీ మహబూబ్ నగర్ కానీ ఇన్ని జిల్లాలలో తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థుల పక్షాన ఏ ప్రభుత్వం కూడా ఉండడం లేదని మరోసారి స్పష్టమైంది. తెలంగాణ రాష్ట్రంలోని జిల్లాలలో మధ్యాహ్న భోజనం వికటించి అనేక మంది విద్యార్థులు అస్వస్థకు గురైతే ఒక విద్యార్థిని చనిపోతే ఈ ప్రభుత్వానికి చీమ గుట్టినట్టు కూడా లేదు. ఈ ప్రభుత్వం మీద ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు, మంత్రులు, ఎమ్మెల్యేలు గత ప్రభుత్వం మీద నిందలు వేయడం తప్ప, గత ప్రభుత్వ పాలకులు ఈ ప్రభుత్వం మీద నిందలు తప్ప విద్యార్థులకు ఒరిగిందేమీ లేదు. మధ్యాహ్న భోజనం వికటించి అనేక మంది తెలంగాణ రాష్ట్రంలో అనేక మంది విద్యార్థులు తమ ప్రాణాలను బలి చేస్తూ ఉంటే ప్రభుత్వం స్పందించకుండా, సరైన చర్యలు తీసుకోకుండా దీన్ని సాగదీయడం మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఇప్పటికి కూడా ప్రభుత్వ పాఠశాలలపైన తల్లిదండ్రులకు, విద్యార్థులకు ఒక విశ్వాసం కోల్పోతూ ఉన్నారు. ఈ విశ్వాసం కోల్పోయే తరుణంలో కూడా ప్రభుత్వం చర్యలు తీసుకోకుండా, కనీస మౌలిక వసతులు కల్పించకుండా ప్రభుత్వం ఇట్లా నిర్లక్ష్యం చేయడం తగదు. దీన్ని పీడిఎస్ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది. కాబట్టి పీడిఎస్ వాళ్ళందరూ కూడా పీడిఎస్, ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్ఐ ఈ వామపక్ష విద్యార్థి సంఘాలన్నీ ఈరోజు బంధుకు పిలుపునిచ్చినాయని, తక్షణమే విద్యార్థులకు నాణ్యమైన మధ్యాహ్న భోజనం అందించాలి. విద్యార్థుల ఆరోగ్య దృష్ట్యా తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఈ ఫుడ్ పాయిజన్ కారణమైన వారందరినీ కూడా కఠినంగా శిక్షించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు జక్రంపల్లి మండల పరిధిలో బంద్ ప్రశాంతంగా కొనసాగింది. జక్రంపల్లి, అర్గుల్ గ్రామాలలో బంద్ నిర్వహిస్తున్నామని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. నా పేరు అనిల్ కుమార్. నేను పీడిఎస్ జిల్లా ఉపాధ్యక్షుడిని, ఆర్మూర్ ఏరియా అధ్యక్షుడిగా కొనసాగుతా ఉన్నాను.